హలో అండి. అందరికీ నమస్కారము. ఇంటి ఇల్లాలు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందామా? ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అన్నారు మన పెద్దలు. కానీ పెద్దల మాటలను మనము మూఢనమ్మకాలుగా భావిస్తాము. అన్నీ కాకపోయినా కొన్ని పనులు ఆరోగ్యపరంగా చేయకూడదని పెద్దలు ఆలోచించి చెప్తూ ఉంటారు. అవేమిటో చూద్దామా? సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతుందంట. ఆడవారు ఎప్పుడూ దిండ్లుపైన కూర్చోకూడదు. ఇంట్లో ఎవరూ కూడా దిండ్లుపైన కూర్చోకూడదు. చాలామంది ఆడవాళ్ళు రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తూ ఉంటారు. కానీ అలా తీయకూడదు. ఇంట్లో ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు పలకరించడానికి వచ్చిన వారిని ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు. అలాగే పలకరించి వెళ్ళేవారు వెళ్ళేటప్పుడు వెళ్ళి వస్తాను అని చెప్పకూడదట. స్త్రీలు ఎప్పుడూ ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలట. కొబ్బరికాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు భాగం ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వాలి. ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలుతో నిలబడడం, ఎక్కువగా ఊగుతూ ఉండడం వంటి పనులు చేయకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రివేళ అలిగి ఆహారం తినకుండా నిద్రపోకూడదు. స్త్రీలు బహిష్టు సమయంలో తలలో పూలు పెట్టుకోకూడదు. ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు. రేపు తీసుకుంటాను అని చెప్పాలి. శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన నాడు కానీ మొదటిగా ఉప్పు కొనాలి. ఇలా చేయడం వల్ల సంపదోన్నతి కలుగుతుందట. ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడూ కూడా దరిద్రం, శని, పీడ, కష్టము అనే పదాలు వినిపించకూడదు. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలెగూళ్ళు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలు ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగదిలోకి, పూజగదిలోకి వెళ్ళకూడదు. మహిళలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉండకూడదు. స్త్రీలు గుమ్మడికాయను కొట్టకూడదు. అలా చేయడం వల్ల గర్భసంచి కిందకి జారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉదయం నిద్రలేవగానే చేయాల్సిన పనులేంటో చూద్దాం. ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కరించాలి. మన ఇంటి ఆవరణలో ఉన్న తులసి మొక్కను కానీ, గోమాతను కానీ మొదటగా చూస్తే చాలా మంచిది. ఉదయం నిద్ర లేచేటప్పుడు కుడివైపుకు లేచి మీ అరచేతులను చూసుకోవాలి. ఇవి కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.